శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. రోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యం 436 గురించి తెలుసుకుందాం. గీతావాక్యం 436. బలమైన కేసు బంధనము అయినట్లుగా గాలిగోపురము అయినది సర్వము జగన్నాథము. ఇక్కడ ఉపదేశించిన మంత్రం ఏంటంటే బలమైన కేసు బంధనము సర్వము జగన్నాథము. ఈ మంత్రమును జపించడం వలన కామపీడితులకు మానవులు ఆ బాధల నుండి విముక్తులై బ్రహ్మతత్వమును తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ గీతావాక్యం యొక్క సారాంశం తెలుసుకుందాం. బంధనము అనగా అర్ధకామములతో మానవునికి బంధం ఏర్పడుతుంది. ఇది చాలా బలమైనటువంటిది. ఈ బలమైన బంధం నుండి విముక్తులవ్వడానికి గాలి గోపురంతో కూడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి అంటే శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం నందు సేవ చెయ్యాలి. అప్పుడే బ్రహ్మతత్వము తెలుస్తుంది. ఇక్కడ ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం. బలమైన కేసు బంధనము సర్వము జగన్నాథము. ఈ మంత్రంను జపించినా లేక శ్రీ స్వామివారి వాక్కును యథావిధిగా జపించినా కామపీడితులకు మానవులు ఆ బాధలను తొలగించుకొని బ్రహ్మతత్వమును తెలుసుకుంటారు. ఓం నారాయణ ఆదినారాయణ. తరువాయి భాగంలో మనం గీతావాక్యములు 437 నుండి 445 వరకు చెప్పుకుందాం. ఈ భాగంలో ఉన్న మంత్రం ఏంటంటే వందనము సకల లోకాన వెంకయ్యకు. ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆదినారాయణ.